హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే క్లాస్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేర్పిస్తాను. సో ప్లెయిన్ బ్లౌజ్ అండి, మీకు ఏది డిజైన్ది చూపించట్లేదు. ఫస్ట్ అయితే ఫ్రెషర్స్ ప్లెయిన్ బ్లౌజ్ నేర్చుకుంటే తర్వాత మీకు రిమైనింగ్ బ్లౌజెస్ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. మీకు ప్లెయిన్ బ్లౌజే స్టార్టింగ్ నేర్చుకుంటేనే మీకు అర్థం కూడా అవుతుందన్నమాట. సో ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి కూడా నేను తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది వచ్చేసి నాకు కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చారండి. ఆది బ్లౌజ్ ద్వారా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. ఈ ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాను, ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూసేయండి, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ అప్ అండ్ డౌన్స్ ఏమీ లేకుండా నీట్గా అయితే ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాంగ్ మెజర్మెంట్ చేసుకోవాలి బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ మనం కటింగ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఫస్ట్ అయితే బ్యాక్ మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఈ లాంగ్ వచ్చేసి నాకు 13 ఇంచెస్ ఉందన్నమాట. సో పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది. ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి కింద నడుము భాగం కింద ఒక స్టిచ్చింగ్ అయితే ఉంటుంది, ఫోల్డింగ్. సో అక్కడ వరకు మనం మెజర్మెంట్ లాంగ్ తీసుకోవాలి. నాకైతే 13 ఇంచెస్ లాంగ్ అయితే వచ్చింది. నేను ఇది క్లాత్ ఎలా పెట్టుకున్నానంటే నా సైడ్కి క్లోజ్ ఉండి అండ్ ఆపోజిట్కి వచ్చేసి ఓపెన్లో ఉండాలి క్లాత్ అనేది. సో అలా బ్లౌజ్ అనేది సెట్ చేసుకోండి. ఇది లాంగ్ నాకు 13 ఉంది కాబట్టి నేను 14 ఇంచెస్ పెడుతున్నాను. అంటే మనకున్న మెజర్మెంట్లో ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది లోపల మనకు ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 1 ఇంచ్ దాంట్లో యాడ్ అవుతుంది అనమాట. అందుకోసమని మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ కూడా అంతే, మీరు బ్లౌజ్ అయితే అప్ అండ్ డౌన్స్ అస్సలు పెట్టద్దు. నీట్గా ఇలా అయితే పెట్టుకోవాలి బ్లౌజ్ నీట్గా పెట్టుకున్న తర్వాత మెజర్ చేసుకోండి. నాకైతే 11 ఇంచెస్ వచ్చిందనమాట బ్లౌజ్కి. సో 11 ఇంచెస్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే మనం మెజర్ చేస్తాం కాబట్టి మనకి 11 ఇంచెస్ వస్తే దానిలో హాఫ్ చేసుకోవాలి. హాఫ్ అంటే 5.5 ఇంచెస్ వస్తుందన్నమాట. సో 11 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 5.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఆ 5.5 ఇంచెస్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం 14 ఇంచెస్ లాంగ్ తీసుకున్నాం కదా, సో అక్కడ నుంచి పైన 5.5 ఇంచ్కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర 2.2 అయితే మార్క్ చేసుకోవాలండి. మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.2 అలా పెడితే సరిపోతుంది. అదే కొంచెం మీడియం సైజ్ వాళ్ళకైతే 2.5 పెట్టాలి. కొంచెం లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ అయినా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి షోల్డర్ 6 ఇంచెస్ వరకు అయితే వస్తుంది అనమాట. సో ఓకేనా? సో అక్కడికి మనం మార్కింగ్ చేసుకుని రిమైనింగ్ అనేది మనం డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఈ షోల్డర్ దగ్గరే వస్తాయండి, భుజాలు జారిపోతున్నాయి అంటారు. అందుకే మనకి సొల్యూషన్ తెలిసినట్లయితే మనం ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు, ఈజీగా అయితే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను లాంగ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ అనమాట. నెక్ డీప్ ఎంత అనేది మనం చూసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. సో నాకు ఇచ్చిన కస్టమర్ది నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉందండి. కానీ నాకు కస్టమర్ అయితే కొంచెం పైకి అయితే పెట్టమన్నారు. సో 8.5కి ఒక 1 ఇంచ్ అయితే నేను పైకి పెడుతున్నాను. అంటే నేను 7.5 వరకు మెజర్ చేస్తున్నాను. మీకు ఇది ఎగ్జాక్ట్గా తెలియకపోతే స్ట్రైట్గా ఒక స్కేల్ అయితే పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు స్ట్రైట్ లైన్ తెలిసిపోతుంది. దాని ఎగ్జాక్ట్గా ఎంత మెజర్మెంట్ వస్తే అంత తీసుకోండి. సో ఇది 7.5 కాబట్టి సో షోల్డర్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి నేను కింద వరకు 7.5 ఇంచెస్ అయితే నెక్ పెడుతున్నాను అనమాట. సో 7.5 ఇంచెస్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. సో నెక్ కోసమే మనం షోల్డర్ దగ్గర 2.2 అయితే పెట్టుకున్నాం కదా, సో అక్కడ నుంచి కింద మనం 7.5 ఇంచ్ నెక్ ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ ఇదే లెవెల్లో ఇక్కడ కూడా మనం 7.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ పైన 2.2 పెట్టాం కదా, కింద వచ్చేసి 2.2 మీద ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని లోపలికి అయితే లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. నేను కింద నుంచి కూడా 2.2 పెట్టాను. దాంతోపాటు ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే లోపలికి మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక్ అండి, ఆమ్ రౌండ్. సో ఈ ఆమ్ రౌండ్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి అంటే పైన మన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. సో అక్కడ స్టిచ్చింగ్ దగ్గర నుంచి కింద ఇంకొక చంక భాగంలో ఇంకొక స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అక్కడ వరకు ఎంత మెజర్మెంట్ ఉన్నది అనేది తీసుకోవాలి. సో ఇక్కడైతే మీరు అప్ అండ్ డౌన్స్ పెట్టుకోకండి, చంక భాగం దగ్గర స్ట్రైట్గా అయితే పెట్టుకోండి. సో కింద స్ట్రైట్గా పెట్టుకుంటే పైన మనకి రౌండ్ దగ్గర మనకి కరెక్ట్ షేప్ అనేది మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇలా స్కేల్తో అయినా మీరు మెజర్మెంట్ చూసుకోండి. నాకైతే 6 ఇంచెస్ వరకు వచ్చింది ఆమ్ రౌండ్. సో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో కూడా మీకు చూపిస్తాను.
ఈ షోల్డర్ దగ్గర మనము ఎండింగ్ ఉంది కదా 5.5 ఇంచెస్ పెట్టాం కదా, సో ఆ ఎండింగ్ నుంచి ఇలా కిందకైతే 6 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవాలి. సో పైన ఎంత మెజర్మెంట్ ఉందో కింద కూడా అంతే మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా ఉందో లేదో చూసుకోండి, దాన్ని బట్టి మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఫ్రెషర్స్కి అయితే ఇలా చూసుకోవడమే చాలా బెటర్ అండి. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే డ్రా చేసేస్తారు. సో కొంచెం ఫ్రెషర్గా నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం అన్నీ మీరు మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకుని అయితే డ్రా చేసుకోండి. ఓకేనా, ఇలా అయితే డ్రా చేశాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని ఇలా రివర్స్ అయితే తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత చెస్ట్ యొక్క మెజర్మెంట్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను. మనకి లెఫ్ట్ సైడ్ చంక భాగం దగ్గర నుంచి రైట్ సైడ్ చంక భాగం వరకు పూర్తిగా మనకి విత్ ఎంత ఉందో చూడాలండి. మనకి మిడిల్లో నడుము దగ్గర టైట్ రావాలి. సో అంతవరకు విత్ అయితే తీసుకుని మీరు మెజర్మెంట్ అయితే తీసుకోండి. సో నాకైతే 24 వచ్చిందనమాట. 24లో 1/2 ఇంచ్ అంటే మనకి 12 ఇంచెస్. సో 12 ఇంచ్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకుంటాము. కానీ నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నానండి, ఎందుకంటే అది మనకి సేఫ్ అనమాట. సో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం అయితే లేదు. నార్మల్గా అయితే క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ పెట్టండి సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఖచ్చిత పరంగా మనం అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి. కానీ నాకేంటంటే కస్టమర్ 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చారు. సో అందుకే ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఏమైనా లాస్ట్లో కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉన్నా కూడా ఆ క్లాత్ అనేది సరిపోతుందని చెప్పి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను. క్లాత్ ఉంటే మీరు కూడా ఇలాగే ఎక్స్ట్రా కొంచెం పెట్టుకోవడం వల్ల సేఫ్ అనమాట. ఓకేనా, లాస్ట్లో మనకి తగ్గడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. హ్యాండ్స్ కూడా కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. అవి కూడా మీకు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకేనా, సో ఇలా అయితే నేను చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాను 13 ఇంచెస్ వరకు. కానీ మనం ఎక్కడి నుంచి డ్రా చేయాలంటే మనం తీసుకోవడం అయితే మెజర్మెంట్ ఎండింగ్ నుంచి తీసుకుంటాము, ఇటు స్టార్టింగ్ నుంచి తీసుకుంటాము. బట్ మనం మార్కింగ్ మాత్రం చంక భాగం దగ్గర నుంచి, చంక భాగం మనం 6 ఇంచెస్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం రిమైనింగ్ది డ్రా చేసుకోవాలి. పెట్టడం మాత్రం మనం స్టార్టింగ్ నుంచి పెట్టాలి. ఓకేనా, 13 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నడుం భాగం దగ్గర కూడా సేమ్ మెజర్మెంటే తీసుకోండి, మీకు లాస్ట్లో ఏ ప్రాబ్లమ్స్ రావు. సో మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకుంటాను అంటే కనుక మీరు నడుం దగ్గర కొలుచుకోండి మెజర్మెంట్, అలా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ ఉంటే ఇలా పెట్టేసేయండి, మీకు తర్వాత అయినా మీరు నడుం భాగం తీసుకుని మార్కింగ్ చేసుకుని మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎండింగ్లో. నేనైతే స్ట్రైట్గా అయితే డ్రా చేసేస్తున్నాను, సేమ్ ఈక్వల్గా మెజర్మెంట్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి 1 ఇంచ్ వరకు మనం తీసుకుని అయితే మార్కింగ్ చేసుకోవాలి. నాకు నెక్ అయితే రౌండ్ నెక్కే వస్తుంది, మీకు కొంతమంది డిఫరెంట్ నెక్స్ అయితే ఇస్తూ ఉంటారు, దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవాలి. కానీ 1 ఇంచ్ మాత్రం కామన్గా పెట్టడమే, కానీ మన షేప్ అనేది మాత్రం చూసి డ్రా చేసుకోవాలి. రౌండ్ వాళ్ళు ఎలా మోడల్ ఇస్తే అలాగా. నేనైతే ఇలా రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ నెక్ ఎలా డ్రా చేసుకున్నాను చూపిస్తున్నాను. 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. సో ఇలా బై హ్యాండ్తో అయినా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్ అయితే ఉంటుంది, ఈ స్కేల్ తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి స్కేల్ అయితే మీరు డెఫినెట్లీ ఫ్యూచర్లో తీసుకోండి, ఫ్రెషర్స్ అయితే కనుక. ఉన్న వాళ్ళైతే ఓకే, బట్ ఇది ఆర్మ్ రౌండ్స్ అవి గీయడానికి అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను దీంతో అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో సో అది టచ్ అయ్యేలాగా మనం పెట్టి స్కేల్ని మార్క్ అయితే చేసుకోవాలి. ఓన్లీ సింగిల్ లైనేనండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్కి కరువు ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చి 1.5 ఇంచ్ పెడుతున్నానండి నేను. 1.5 ఇంచ్ పెడితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 1.5 ఇంచ్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆర్మ్ రౌండ్ స్కేల్ అయితే ఉంటుంది కదా, సో ఆ స్కేల్ తోటి మనం సేమ్ డ్రా చేసుకోవడమే. ఇందాక మీకు నెక్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలాగే ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో మార్కింగ్గా స్కేల్ టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి, మీకు ఎగ్జాక్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఒకసారి అయితే మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తుంటే ఇలా డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్లో ఇంకా డాట్స్ ఒక్కటే వేయాలి, మిగతా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. సో డాట్స్ నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను, చూడండి.
ఇప్పుడైతే బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. నెక్ కింద అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అవి డాట్స్ అండి. అవి ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి ఒకసారి అయితే మీరు పట్టుకోండి. ఇలా కింద కూడా నడుం భాగం దగ్గర ఇలా అయితే పట్టుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఆ మిడిల్లో ఇప్పుడు మనం పాయింట్ పెట్టుకోవాలి. కింద నుంచి 4.5 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి పై వరకు. నేను టేప్ తోటి ఇక్కడ మెజర్మెంట్ పెడుతున్నాను చూడండి. 4.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆ 4.5 ఇంచెస్ దగ్గర నుంచి కిందకైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మార్కింగ్ చేసుకుని అక్కడ కూడా మనం ఇంకొక లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఆ లైన్స్ ఎందుకు అంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మెజర్మెంట్ ఎలా అయితే మనం పెట్టామో డ్రా చేసామో అదే మెజర్మెంట్ ప్రకారం మనము స్టిచ్చింగ్ అనేది కూడా వేయాలన్నమాట. ఓకేనా. ఇది మీకు స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పెడతాను కాబట్టి అందులో చూడండి ఎలా వేసాను ఏంటనేది కూడా క్లియర్గా చూపిస్తాను. సో మార్కింగ్ చేసుకున్న చోట అయితే ఇలా మీరు టక్ చేసుకోండి. సిజర్ తోటి ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీరు వన్ సైడే డ్రా చేస్తారు, కానీ ఆపోజిట్ సైడ్ కూడా మనం వేసుకోవాలి కాబట్టి మీరు అక్కడ కూడా తెలియడం కోసం మీకు అలా టక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మార్కింగ్ పోయినా కూడా మీకు అలా సింబల్ అయితే ఉంటుందన్నమాట. కింద అక్కడ కూడా డ్రా చేసేసుకోండి ఇటు సైడ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్కి అయితే తిప్పుకోవాలండి క్లాత్. సో బ్యాక్ సైడ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన పీస్ని తీసుకోండి. కింద వచ్చేసి 1 ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ చేసుకోండి. 1 ఇంచ్ మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోతే కనుక మీకు 3 సైడ్స్ మార్కింగ్ అయితే చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా 1 ఇంచ్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను 3 సైడ్స్. ఇలా అయితే ఏంటంటే ఫ్రెషర్స్కి అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా డ్రా చేశాను. నార్మల్గా అయితే 1 ఇంచ్ తెలిసిపోతుంది, మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు, ఫోల్డింగ్ చేసుకోవచ్చు. 1 ఇంచ్కి అయితే ఇలా స్కేల్తో మార్జిన్ పెట్టుకొని నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. సో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ఆపోజిట్ తిప్పితే ఇలా అయితే వస్తుంది. సో పైన నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ గీసుకోవడానికి డ్రా చేసుకోవడానికి అయితే అక్కడ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ క్లాత్ అయితే. సో ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారం అయితే మీరు ఫోల్డింగ్ పెట్టుకుని ఇలా అయితే సెట్ చేసుకోండి. బ్లౌజ్ పీస్లో ప్రతి పీస్ మనకి యూజ్ అయ్యేది, ప్రతి క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది. అందుకే మనం వేస్ట్ చేయకుండా క్లాత్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఎడ్జెస్లో పెట్టుకునేటట్టయితే మీరు ట్రై చేయండి పెట్టుకోవడానికి. ఎందుకంటే ఎడ్జెస్లో పెట్టుకున్నట్టయితే మనకు ఒక సైడ్ క్లాత్స్ అయితే మిగులుతూ ఉంటాయి. దాన్ని మనం ఏదో విధంగా అయితే బ్లౌజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నేను స్కేల్తో ఎలా డ్రా చేసుకున్నానో మీరు కూడా అలా డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి అనమాట. సో ఇక్కడ నెక్ సైడ్ ఎలా డ్రా చేసుకోవాలంటే మీరు యాస్టీస్గా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కాకుండా ఇంకొంచెం పైకి అయితే డ్రా చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి వస్తుంది. బ్యాక్ నెక్ నేను 7 ఇంచెస్ వరకు పెట్టాను, 7.5 ఇంచెస్ వరకు. బట్ ఫ్రంట్ ఇంచ్ వచ్చేసి 5.5 లేదా 6 ఇంచెస్ వరకే వస్తుంది. అక్కడ మనం రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అది నేను తర్వాత మీకు వీడియోలోనే చూపిస్తాను చూడండి, వస్తుంది. సో ఫ్రంట్ అయితే మీరు లైన్ అనేది కొంచెం పైకి అయితే డ్రా చేసుకోండి, స్ట్రైట్ లైన్. ఓకే. ఈ చంక భాగం దగ్గర అయితే సేమ్ యాస్టీస్గా చంక రౌండ్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోవడమే. రిమైనింగ్ అయితే ఇలా వీడియోలో ప్రకారం మీరు నేను ఎలా డ్రా చేస్తున్నానో సేమ్ అలానే డ్రా చేసుకోండి. ఈ నెక్ ఒకటే తర్వాత చేంజ్ చేయాలి, మీకు చూపిస్తాను ముందు వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫుల్గా మీరు వీడియో చూస్తేనే ఫ్రెషర్స్కి మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు చాలా డౌట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అందుకే క్లారిటీగా అయితే వీడియో చూడండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇలా అయితే నేను మొత్తం డ్రా చేసుకున్నాను కదా. సో ఈ బ్యాక్ పీస్ అయితే ఇప్పుడు మనం తీసేద్దాము. ఫ్రంట్ నెక్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి ఉక్స్ పట్టి దగ్గర స్టార్టింగ్ ఉక్స్ ఉంటుంది, అక్కడ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో షోల్డర్ దగ్గర పెట్టుకునే టేపు మనకి ఉక్స్ పట్టి, ఫస్ట్ ఉక్స్ పట్టి దగ్గర చూస్తే మనకి ఎంత మెజర్మెంట్ వస్తే అంత పెట్టుకోవాలి. ఇదైతే నాకు 6.5 ఇంచెస్ వరకు వచ్చింది. నేను 5.5 ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నాను. కస్టమర్ నాకు కొంచెం పైకి పెట్టమన్నారండి. నీకు సేమ్ కావాలి అంటే మీ ఆది బ్లౌజ్ని బట్టి మీరు సేమ్ మెజర్మెంట్ పెట్టుకోండి. ఇది కూడా మీకు స్ట్రైట్గా లైన్ మీకు తెలియకపోతే మెజర్మెంట్ అనేది ఒక స్కేల్ తోటి మీరు స్ట్రైట్గా పెట్టుకొని చూసుకోండి, ఎంత మెజర్మెంట్ వస్తుందో ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ నేనైతే 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకుని తర్వాత మనం కరువు తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ వరకు అయితే నేను పెట్టుకుంటున్నాను మార్కింగ్.
1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్ అయితే ఉంది కదా, ఆ స్కేల్ తోటి మీరు రౌండ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో పైన మనం ఫస్ట్ కాజా ఎక్కడైతే వేస్తామో అక్కడ నుంచి అక్కడ మనకి కింద స్టిచ్చింగ్ ఉంటుందండి మిడిల్లో. ఆ కిందదైతే షేప్ బెల్ట్ అనమాట. అది ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఆ షేప్ బెల్ట్ పైన స్టిచ్చింగ్ ఉంటుంది. ఆ స్టిచ్చింగ్ వరకు మనం మెజర్ చేస్తే 3.5 అలా వస్తుంది. సో అక్కడ మీరు 4 ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మనం 4 ఇంచెస్ ఆల్మోస్ట్ ఏ బ్లౌజ్కైనా 4 ఇంచెస్ వరకు పెడితే సరిపోతుంది. ఓకేనా. సో మనం మెజర్మెంట్ చేస్తే 3.5 అలా వచ్చినట్లయితే 4 పెట్టండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ లాంగ్ అనమాట. షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద మనకి షేప్ బెల్ట్ అన్నాను కదా, ఆ పైన స్టిచ్చింగ్ ఉంటుంది. అక్కడ వరకు అయితే మీరు కొంచెం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో అక్కడ మీరు కొంచెం లైట్గా సాగదీయండి కిందకి బ్లౌజు. అలా సాగదీస్తే మీకు మెజర్మెంట్ వస్తుంది. ఆ మెజర్మెంట్ మనం తీసుకోవాలి. బాగా కూడా బ్యాక్ కిందకి మీరు లాగొద్దు అనమాట. కొంచెం లైట్గా మీరు దాన్ని కిందకి లూజ్ చేస్తే మీకు మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో అది తీసుకోండి. నాకైతే 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ డాట్ వేస్తాము, డాట్లో 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే నాకైతే 11 ఇంచెస్ వచ్చింది. నేను 12 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అనమాట, చంక భాగం సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ కూడా షేప్ బెల్ట్ అయితే వెళ్తుంది. ఆ షేప్ బెల్ట్ పైన మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉందో అక్కడ వరకు మార్కింగ్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నాకైతే 5.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి అలాగే వస్తుందండి. ఈ మెజర్మెంట్ కూడా మీరు 6 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అక్కడ మీకు షేప్ బెల్ట్లో కొంచెం ఖర్చు అయితే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి 6 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 6 ఇంచెస్ తీసుకుని మీరు మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఈ చంక భాగంలో ఎండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మీరు మార్కింగ్ చేసుకోవాలి 6 ఇంచెస్ వరకు. సో మనం ఇప్పుడు 3 పాయింట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ 3 పాయింట్స్ని అయితే మనం ఇప్పుడు 3 డాట్స్ని ఇప్పుడైతే కలపాలి. అది మనం ఒక కర్వ్ కింద అయితే డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రకారం మీరు కూడా ఇలా డ్రా చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకోండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు మార్కింగ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. దీనికి కూడా మనం డాట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మీకు కటింగ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇక్కడ ఎడ్జెస్ నుంచి అయితే మనం కటింగ్ స్టార్ట్ చేద్దాము. ఇలా ఎడ్జెస్ వరకు పెట్టుకుంటే ఏంటంటే మీకు క్లాత్ అనేది అంటే కొంతమంది క్లాత్ సరిపోదు అని అంటారు. అందుకే ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే క్లాత్ మనకి చక్కగా సరిపోతుందండి. ఆ విధంగా అయితే మీరు పెట్టుకోండి. ఇప్పుడు నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. 바람이 불어온 그 밤에 잊고 지냈던 조각들이 난 떠올라 순간에 falling down 감추려 애썼던 마음 다 들킬까봐 도망가 버렸지. సో కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో సైడ్కి అయితే మనం మిడిల్లో ఇలా డాట్ అయితే వేసుకోవాలి. నెక్ సైడ్ బుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా, అటు సైడ్ మనము ఒక 3.5 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే. అండ్ అలాగే మిడిల్లో వచ్చేసి మీకు కింద డాట్ ఎలా ఇవ్వాలంటే మిడిల్ పార్ట్ తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర మీరు మిడిల్లో పాయింట్ అయితే తీసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ మీరు ఫోల్డింగ్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ వస్తుంది. సో అక్కడ మీరు డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎలా అంటే ఒక 2 ఇంచెస్ వరకు అయితే పెట్టుకోండి మార్కింగ్. సో అక్కడ నుంచి అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చేలాగా ఒక డాట్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ చంక భాగం దగ్గర మార్కింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది లాంగ్ అయితే మనకి 4 లేదా 4.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే కింద మనం డాట్ పెట్టాం కదా, అక్కడ నుంచి పైన చంక భాగం వరకు ఇలా పట్టుకుని చూడండి. మీకు పైన 2 జాయింట్ అవ్వాలన్నమాట. సో అట్లా మీకు ఎగ్జాక్ట్ ఈక్వల్గా ఉంటే క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు అక్కడ మనం డాట్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని 4.5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ పెట్టుకుని ఒక డాట్ అయితే వేసుకోండి. మీకు ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. అది ఎంత లాంగ్ ఉందో దాన్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. అది విత్ డాట్స్తో సహా మీకు చూపించాను కదా. సో నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ అయితే మనకి ఎడ్జెస్లో కొంచెం క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్స్ కోసం అది సపరేట్గా క్లాత్ మిగులుతుంది అనమాట. ఈ క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్ అయితే మనం చేసుకున్నాం కాబట్టి ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకుని 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ అలాగే మన ఆది బ్లౌజ్ని బట్టి మనకి హ్యాండ్స్ ఎంత లెంత్ ఉన్నాయో మీ కస్టమర్ అంత
ఎంతే లెంత్ పెట్టమన్నట్లయితే అదే మెజర్మెంట్ మీరు పెట్టుకోండి. నాకు కస్టమర్ అయితే 9 ఇంచెస్ పెట్టమన్నారండి. ఇదైతే 5 or 6 ఇంచెసే ఉంది, కానీ నేను 9 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి అది ఎలా డ్రా చేసుకుంటానో చూపిస్తాను. ఎడ్జెస్లో అయితే క్లాత్ని సమానంగా కట్ చేసుకోండి. అది మీరు ఫోల్డింగ్ కూడా చేసేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన ఆది బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి. నేను 9 ఇంచెస్ పెట్టమన్నారు కాబట్టి సో కింద ఎడ్జెస్ నుంచి 9 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ ఎడ్జెస్లో ఒక ఫోల్డింగ్కి 2 ఇంచెస్ లేదా 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. మీరు చిన్న ఫోల్డింగ్ అయితే 1 ఇంచ్ పెట్టుకోండి, పెద్ద ఫోల్డింగ్ అయితే 2 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ పెట్టిన 1 ఇంచ్ మార్కింగ్ అయితే మనం కౌంట్ చేయకుండా అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకి పై వరకు నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఆమె పొడవు అడిగింది, ఆ పొడవు 9 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ నుంచి 9 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే మీరు ఎంత హ్యాండ్స్ లాంగ్ పెట్టుకుంటారో ఆ మెజర్మెంట్ అక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫోల్డింగ్కి మనం. సో ఓకేనా, ఈ 2 ఇంచెస్ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్కి మాత్రమే. ఇప్పుడు నేను 9 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి లాంగ్. సో ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్ని అయితే ఇలా మనం సెట్ చేసుకోవాలి. అంటే కింద మనం లాంగ్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఎడ్జెస్ లాంగ్ అని మనం వదిలేసి స్టార్టింగ్ ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఆ హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి. అది బ్లౌజ్. సో రౌండ్ అనేది అక్కడే ఉంటుంది కాబట్టి కరువు అనేది సో స్టార్టింగ్లో పెట్టుకుంటాము. అక్కడ పెట్టుకుని మీకు ఎలా అయితే యాస్టీస్గా కరువు ఇచ్చారో సో అక్కడికి మీరు మెజర్మెంట్ అనేది చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే ఏంటంటే ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. వాళ్ళు మార్కింగ్స్ అవి నేను పాయింట్స్ ప్రకారం చెప్పాను అనుకోండి, మీకు అంత అర్థం కాదు. సో ఫస్ట్ అయితే ఇలా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు తర్వాత ఎలా బ్లౌజ్ కట్ చేయాలో కూడా వచ్చేస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పైన అయితే మీరు 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి కరువు గీసేటప్పుడు. అలా 1 ఇంచ్ మీరు డ్రా చేసి అక్కడ నుంచి కరువు అనేది ఇలా డ్రా చేయాలి. ఓకేనా, సో ఇలా డ్రా చేసుకోండి హ్యాండ్స్కి. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా హెవీగా మీరు చేయాల్సింది ఏముండదు. హ్యాండ్స్కి ఈజీగా మీరు డ్రా చేసుకోవచ్చు. అలా మార్కింగ్ చేశారు కదా, ఇప్పుడు ఈ ఎడ్జెస్లో కూడా మనము ఎక్కడైతే స్టిచ్చింగ్ అటాచ్ చేసి ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఉంది కదా అని చెప్పి మీరు ఎక్స్ట్రా ఉందని వదిలేకండి, మీకే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక్కోసారి బ్లౌజ్ కొంచెం తక్కువ కట్ చేయొచ్చు, సో హ్యాండ్స్ అనేవి తగ్గచ్చు. సో అందుకని మీరు క్లాత్ ఉన్నట్లయితే దాన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. క్లాత్ అంత ఎక్స్ట్రా లేదు అంటే ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రాని ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఫ్రెషర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం సేఫ్ అన్నమాట. సో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. 2 హ్యాండ్స్ ఒకేసారి కటింగ్ అయిపోతుంది. మనం డబల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కాబట్టి దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసి కట్ చేస్తాం కాబట్టి 2 హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎడ్జెస్లో కావాలంటే కట్ చేసుకోండి, లేదు అంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే కటింగ్ చేసేస్తున్నాను. సో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ అయినా మీరు పెట్టుకుని మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ నేను పెట్టి అది లెంత్ అయితే ఎంత ఉందో ఆ లెంత్ మెజర్మెంట్ తీసుకున్నాను. సో ఆ విత్ తీసుకుని ఒక 1/2 ఇంచు లేదా ఒక 1 ఇంచు నేను ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవడం మనకి సేఫ్ అనమాట. అలాగే ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఒక సైడ్ వచ్చేసి 3.5 మెజర్మెంట్ పెట్టుకోవాలి, ఇంకో సైడ్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకోవాలి, అండ్ మిడిల్లో కూడా 3 ఇంచెస్ పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో కూడా మనం 3 ఇంచెస్ పెట్టుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట, షేప్ బెల్ట్. సో షేప్ బెల్ట్ కటింగ్ అయితే ఇంతేనండి. షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ తీసుకోవాలి. బ్యాక్ బెల్ట్కి కూడా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని మెజర్మెంట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మీరు మార్కింగ్ చేసుకోండి. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత పైకి ఒక 1 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ అయితే క్లాత్ని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ మీద ఒక 1/4 లేదా 1/2 ఇంచ్ కూడా మీరు ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. న్యూగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే 1.5 ఇంచ్ దాకా కట్ చేసుకుని అయితే బ్యాక్ బెల్ట్ తీసుకోండి. ఇప్పుడు నేనైతే కటింగ్ కూడా చేసేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకుని క్లాత్ కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ టు బ్యాక్ అటాచ్ చేసింది క్లాత్, మిడిల్లో అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు అది కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా ఉక్స్ పార్ట్ కానీ కాజా పార్ట్ కానీ పెట్టుకొని దాని మీద ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని క్లాత్ అయితే కట్ చేసుకోండి. లేదు అంటే మీరు మామూలుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసి ఉంటారు కదా, అది మెజర్మెంట్ తీసుకుని దాని మీద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఓకేనా, నేను ఎలా అయినా డ్రా చేస్తాను, నాకు అలవాటు ఉంది కాబట్టి ఫ్రెషర్స్ అయితే మీకు ఈజీగా ఉంటుందని 2 వేస్ చెప్తున్నాను. పైకి 2.5 ఇంచెస్ పెట్టుకుని మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ బెల్ట్ తీసుకోవాలి. సో ఇలా క్రాస్గా అయితే పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ తోటి ఇలా నెక్ బెల్ట్ 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకుంటూ నెక్ బెల్ట్ అయితే తీసుకోండి. సో ఇది కూడా ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇవి బ్యాక్ బెల్ట్స్ అనమాట. సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ ఇవి హ్యాండ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ షేప్ బెల్ట్ ఒకటి కటింగ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకటి కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ బెల్ట్ ఒకటి కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత నెక్ బెల్ట్ ఒకటి కట్ చేసుకోవాలి. మీరైతే బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత అన్ని పీసెస్ వచ్చాయో లేదో ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.